ఫైనల్లీ నేను నా ట్రిలాజీ కంప్లీట్ చేయడానికి వెళ్ళాను. అక్కడ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే అసలు థియేటర్లో ఒక్కరు కూడా లేరు. అంటే థర్డ్ పార్ట్ బాగోదు, చూడొద్దని చాలా మంది అన్నారు. బట్ ఇంత ఎఫెక్ట్ ఉండిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్లీ నేను ఒక్కడే ఉన్నాను అండ్ ఇట్ వాజ్ లైక్ ఎ ప్రైవేట్ స్క్రీనింగ్. సో నిజంగా చెప్పాలంటే మీరందరూ బాగోదు అనేసరికి నా ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ వెళ్ళిపోయినాయి అంటే నిన్ను చూసాక ఎందుకో తెలియదు మరీ అంత దారుణంగా అసలు చూడలేనంత వరస్ట్గా అయితే లేదు, కానీ పర్లేదు అనేది అనిపించింది. అంటే డెఫినెట్లీ చాలా ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 పార్ట్స్కి ఇది దగ్గరికి కూడా రాదు. మెయిన్లీ అసలు చూడలేనేమో అంత వరస్ట్గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, కానీ మూవీ పర్లేదు. లైక్ క్లైమాక్స్ ఆర్ ఎమోషన్స్ దే వర్ బెటర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. కానీ నిజంగా ఈ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి నాకైతే బీపీ వచ్చింది. బికాస్ ఆమె నవ్వుతుందా లేకపోతే ఇరిటేట్ అవుతుందా అసలు అర్థం కాలేదు. ఇంటర్వ్యూలో ఎవరి క్యాష్ చూస్తే అప్పుడు అర్థమైంది తను కొప్పెల వాళ్ళ కూతురని. అప్పుడు అర్థమైంది ఇలా ఎందుకు జరుగుతుందని. కానీ తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ తను ఫస్ట్ వేరే హీరోయిన్స్ అనుకున్నాడు. బట్ వాళ్ళందరికీ లాస్ట్ మినిట్ లో సరిగ్గా కుదరకపోయేసరికి తప్పక తిన్న పెట్టాడు. అండ్ అది అస్సలు వర్క్ అవ్వలేదు. బికాస్ తన పర్ఫార్మెన్స్ మూలానే సగం డిస్కనెక్ట్ అయ్యాను. మెయిన్లీ ఎందుకంటే తన చుట్టే స్టోరీ తిరిగిద్ది, లైక్ ఆ క్లైమాక్స్ ఆర్ ఇన్ఫాక్ట్ ఆ లవ్ స్టోరీ ఎక్కడ కూడా అసలు కనెక్ట్ అవ్వలేకపోయాము. అండ్ దీంట్లో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అయితే మైకేల్ కోర్లిన్ క్యారెక్టర్. అంటే తను ప్రీవియస్ గా 2 పార్ట్స్ లో మనం ఆల్రెడీ ఫాలో అయ్యాము. వెరీ సటల్. తను చేసే పనులన్నీ కూడా చాలా సటల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ ఈసారి ఈస్ బిట్ లౌడ్, ఎక్స్ప్రెసివ్ అండ్ అలాగే మాఫియా నుంచి కూడా టాపిక్ ను వచ్చి డైవర్ట్ చేశారు. అంటే ఫస్ట్ 2 పార్ట్స్ లో ఏదైతే సటల్ మాఫియా ఒక భయం ఏదైతే క్రియేట్ అయిందో అదంతా చేంజ్ చేసి చాలా ఎక్స్ట్రీమ్స్ కి వెళ్లారు. సో నాకు తెలిసి ఈ మూవీలో అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ అలాగే స్టోరీ కూడా పెద్దగా ఏమీ లేదు. ఆ చర్చ్, బ్యాంక్, లవ్ స్టోరీ వీటి చుట్టే తిరుగుతూ ఉంటది. స్టిల్ దాంట్లో కూడా ఈ ప్లాట్ లైన్ వాజ్ ఇంట్రెస్టింగ్. లైక్ మైకల్ వాళ్ళ పిల్లలు తన హెరిటేజ్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, కానీ అదంతా సరిగ్గా కుదరదు. ఇంకోవైపు సన్నీ వాళ్ళ కొడుకు వచ్చి తను టేక్ ఓవర్ చేయడం అనేది దట్ వాస్ బిట్ ఇంట్రెస్టింగ్. అంటే బాగా చేయడానికి అక్కడ స్కోప్ ఉంది, కానీ ఎందుకో తెలియదు కుదరలేదు. అది ఎందుకబ్బా అని తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది పారామౌంట్ వాళ్ళు ఓన్లీ 6 వీక్స్ ఇచ్చారు మూవీని రాయడానికని. అలాగే డబ్బులు లేక టామ్ ఈగన్ క్యారెక్టర్ కూడా కంప్లీట్ గా తీసేయాల్సి వచ్చింది. సో ఓవరాల్ వీటన్నిటి మూలన స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ అయినాయి అని క్లియర్ గా చూస్తుంటే అర్థమైంది. వచ్చాక తెలిసింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేను చూసింది రీమాస్టర్ డైరెక్టర్ వర్షన్. అంటే కావాలని కోపేలో రీసెంట్ గా 2020లో దీన్ని మళ్ళీ ఎడిట్ చేపించి 4Kలో రిలీజ్ చేపించాడు. సో అలా అనిపించడానికి ఇది కూడా కారణం అయ్యి ఉండొచ్చు. సో ఓవరాల్ చాలా ఫ్లాస్ ఉండడం మూలన ఫస్ట్ 2 పార్ట్స్ అంత క్లాసిక్ గా ఈ మూవీ నేను కూడా కన్సిడర్ చేయను. కన్సిడర్ ఎనీవేస్ ఈ కంప్లీట్ గాడ్ ఫాదర్ ట్రిలాజీ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా నచ్చింది. అంటే ఎప్పుడు రిలీజ్ అయిన మూవీస్ ని 1 by 1 ఈచ్ మంత్ ఇప్పుడు చూడటం అనేది దట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్. ఇంకా మీ సంగతి ఏంటి? మరి మీకు గాడ్ ఫాదర్ ట్రిలాజీ ఎలా అనిపించింది? ఇదంతా కమెంట్స్ లో చెప్పండి.